హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, మీరు చూడండి. ఈయన రౌడీ షీటర్ శ్రీకాంత్, ఈవిడ పాపం ఆయన గర్ల్ ఫ్రెండ్. ఈవిడ పేరు నేను చెప్పడం తీసుకోవటం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మహిళ కాబట్టి. ఇతనికి పెరోల్ అంటే ఇతను బయటకు రావడానికి పర్మిషన్ ఇచ్చిన టీడీపీ నాయకులు వీళ్ళనమాట. సో వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఈయన పెరోల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చి హాస్పిటల్లో ఉండగా అక్కడ అద్భుతమైన సీన్ జరుగుతుంది, అది మీకు చూపించాలని పెరోల్ చిచ్చు రేగుతోంది. ఖైదీ పెరోల్ కోసం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలే సిఫార్సు చేశారు. ఇంటెలిజెన్స్ విచారణలో టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర బయటపడినట్టుగా తెలుస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎంఓ విచారణకు ఆదేశించింది. హోంమంత్రి ఫైల్ సర్క్యులేట్ చేసినట్టు వెల్లడించింది శ్రీకాంత్ ప్రియురాలు అరుణ. శ్రీకాంత్ వెనక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే అని నిర్ధారణకు వచ్చింది సీఎంఓ. అధికారులపై నెట్టేసి దుష్ప్రచారం చేసింది ఎల్లో మీడియా. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు వ్యవహారాన్ని హోంశాఖ అధికారులు బయటపెట్టారు. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ పై నివేదిక ఇవ్వనున్నారు హోంశాఖ కార్యదర్శి. పాపం ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పాపం ప్రేమలో కొట్టుమిట్టాడుతున్న శ్రీకాంత్, ఈవిడ పేరు అరుణ, వీళ్ళిద్దరు. అయితే ఇతను రౌడీ షీటరు, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయనకి పేరోలు ఇవ్వడం కోసం ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి మహానాయకులు వీళ్ళంట పర్మిషన్ ఇచ్చారు. మరి ఈయన బయటకు వచ్చిన తర్వాత మామూలుగా హాస్పిటల్లో ఉండొచ్చు కదా, అక్కడికి ఈవిని పిలిపించుకున్నాడు. అక్కడ ఏదో జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ ఇది వాళ్ళ పర్సనల్ అనుకోండి, అది వేరే విషయం, మనకు సంబంధం లేదు. ఒక మగ ఆడ వాళ్ళ ఏజ్ దాటిన తర్వాత ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఈ వీడియో బయటకు తీసుకురావడం వెనుక అసలు విషయం ఏంటి? ఈ అరుణ మాట్లాడుతూ ఆవిడ చెప్తారు, అచ్చం మా ఆయన వాయిస్ లాగుంది, నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది. ఆ చిన్న వయసులో పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ చనిపోయారు. ఈ అబ్బాయి వయసు అచ్చం బాబు గారు మంచి స్టెప్లు కూడా వేస్తున్నారు, శ్రీకాంత్ గారు. అయితే ఇదంతా వైసీపీ వాళ్ళు టీడీపీ మీద తోస్తుంటే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద తోస్తున్నారు. ఈ అరుణ గారు అటు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని సమానంగా మెయింటైన్ చేయగలుగుతుంది. దాంట్లో భాగంగానే ఈవిడ ప్రోద్బలంతోనే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ దొరికింది. పెరోల్ దొరికిందే తడవుగా వీళ్ళిద్దరూ గుడి వెనక నా స్వామి ప్రోగ్రాంకి తెర తీశారు. ఈ వీడియో రికార్డ్ చేశారు. మొత్తానికి ఒక రౌడీ షీటర్కి రాజకీయ నాయకులకి సంబంధం ఏంటి? వాళ్ళిద్దరిలో ఎవరు కొట్టుకు చస్తూ ఉన్నారు? ఇటు టీడీపీ వల్ల, ఇటు వైసీపీ వల్ల. ఎవరు ఏం చేసినా కూడా పెరోల్కి మాత్రం సంతకం పెట్టింది టీడీపీ నాయకులని మాత్రం చెప్తూ ఉన్నారు. ఈ అరుణ అనే వ్యక్తి వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత తినంటే ఇష్టమంట, తినిపైన ప్రేమ పెంచుకుందంట, తిని కోసం చాలా వరకు ప్రయత్నించిందంట. ఇవన్నీ ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఖైదీకి పెరోల్ ఇచ్చిన తర్వాత ఇటువంటి వీడియో రిలీజ్ చేస్తే పెరోల్ ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుందన్న విషయం మినిమం సెన్స్ కూడా లేదు. వీళ్ళు కామంతో అలా అనకూడదో తెలియదు. కాకపోతే ఇలా రెచ్చిపోయి విచ్చలవిడిగా పచ్చి వీడియోలు చేసి ఇలా పిచ్చి పనులు చేయడం వల్ల జనాలలో పార్టీలపైన, నాయకులపైనతో పాటు ఆడవారిపైన కూడా ఉన్న రెస్పెక్ట్ పోతూ ఉంది. ఇప్పుడు ఇంతమందికి ముందుండి నడిపించే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ వెనకున్న ఇటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఒక లింకప్ పాయింట్ ఏంటంటే ఇటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ కలిగిన యువతులు. ఈ అద్భుతమైన టాలెంట్ని వారు ఎందుకు వాడుతూ ఉన్నారు? రొమాన్స్ చేయడానికి వాడుతూ ఉన్నారు. కొంచెం బాధేసినప్పటికి కూడా ఇది సమాజంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఒక వీడియో. దీంతో మనకి ఎటువంటి యూజ్ లేదు, కానీ ఇలా చేయకూడదనే ఒక మెసేజ్ అయితే ఉంటుంది. దాని గురించి మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నా. అరుణ గారు భర్త చనిపోయారు, ఈయనేమో జైల్లో ఉండి పాపం చాలా కాలం చికెన్ మటన్ తిని అలా ఉన్నాడు. సో దాన్ని అర్థం చేసుకున్నటువంటి రాజకీయ నాయకులు పెరోల్ ఇచ్చారు. వాళ్ళ అర్థవంతమైన జీవితాన్ని ఇక్కడ మన ముందు పెట్టేశారు. అర్థమైంది కదా? టోటల్గా స్టోరీ అయితే అదే. ఏం జరుగుతుందో, ఎటు వెళ్తున్నామో కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.